ముఖ్యంగా మహారాష్ట్రలో ప్రాముఖ్యమైన నగరాలు 3 ఉన్నాయి. దాంట్లో మొదటిది ముంబై, దేశ ఆర్థిక రాజధాని. రెండవది పూణే, ఐటీ హబ్బు. మూడవది నాగపూర్, అది పెద్ద మార్కెట్. ఈ 3 మహారాష్ట్రకి మెయిన్గా ఉన్నాయి. మీరు మహారాష్ట్ర గురించి ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఈ మహారాష్ట్రలో 36 జిల్లాలు ఉన్నాయి. 13,40,00,000 మంది జనాభా ఉన్నారు. అయితే క్రైస్తవులు చాలా తక్కువ మంది ఉన్నారు. నశించిపోయే ప్రజలంతా ఎక్కువగా ఉన్నారు. వీరందరికీ సువార్తను ప్రకటించాలి. మేము సువార్తను ప్రకటిద్దామని తెచ్చాం. కొంతమందికి చెప్పాం, కొంతమందికి ఇచ్చాం. అన్ని వీడియోలు కూడా పెట్టడం కుదరదు. ఇక్కడ చాలా క్రౌడ్గా ఉంటారు. ఎవరు మొత్తం మొదలు ఉంటారో తెలియదు. కాబట్టి ఆచితూచి ఆత్మ ప్రేరణ కొలది మాత్రమే ఇక్కడ పత్రికలు పంచాలి. కానీ ఏది ఏమైనా మీరంతా ప్రార్థించండి. మేము కూడా ప్రార్థన చేయడానికే వచ్చాం. ఓకే, మేము ముంబై పర్యటన అయిపోయింది. ముంబై ఒక చర్చిలో మెసేజ్ చూసుకున్నాం, బయట కాసేపు గాస్పుల్ చేసాం. ఇప్పుడు మేము బయలుదేరి పూణే వెళ్తున్నాం. పూణే నుండి గోవా వెళ్తాం. మా ప్రయాణం నిమిత్తం మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. అదిగోండి పక్కనే ఒక బస్సు ఆగింది. అదే డబుల్ డెక్కర్ బస్. మనం ఎప్పుడో చిన్నప్పుడు మన పెద్దోళ్ళంతా హైదరాబాద్లో చూసేవారు. ముంబైలో స్టిల్ ఇంకా ఉన్నాయి. అవే డబుల్ డెక్కర్ బస్సులు. కాబట్టి మీరు కూడా ముంబై రండి, బస్సును ఎక్కడానికి కాదు, వీళ్ళందరికీ స్వార్థ ప్రకటించడానికి రండి. ఓకే, 13,40,00,000 మంది జనాభా ఉన్నారు మహారాష్ట్ర ప్రాంతంలో. రక్షణ లేదు, కరువైపోయింది. మళ్ళీ ఇవన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని కట్టింది క్రైస్తవ బిడ్డలే, కానీ వాళ్ళు వెళ్ళిపోయే రూట్ కూడా ఇదే. మనం ఏమైనా భారం కలిగి బాధ్యతతోటి ప్రార్థించాలి. ఓకే, థ్యాంక్ యూ. సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది